అందరికీ నమస్కారం. RGL 7034 రేపే విత్తనాలు చల్లకం. రేపు విత్తనాలు చల్లని ఈరోజు నీళ్ళల్లో వేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మోము వచ్చి రానట్టుగానే ఉన్నప్పుడే చల్లేయాలి. ఈ విధంగా ఈరోజున మనం RGL 7034 వరి వంగడం రేపు విత్తనం చల్లకం ఉంటుంది. ఈరోజు నీళ్ళలో వేయడం జరుగుతూ ఉంది. ఇది కూడా ఒక BPT 5204 మాదిరిగా M వెంకటరమణారెడ్డి మహనీయులు ఆ వరి వంగడం క్రియేట్ చేశారు. అదేవిధంగా RNR 1504 తెలంగాణ సోనా చెన్నమాధవ దామోదర్ రాజు గారు, చెన్నమాధవ సురేంద్ర రాజు గారు క్రియేట్ చేశారు. ఆ విధంగానే ఈ వరి వంగడం కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటూ ఈ RGL 7034తో పాటుగా KNM 1630 డాక్టర్ సేదర సిద్ధి గారు రూపొందించినారు. ఆ సారులు అందరం మనం కలవడం జరిగింది. ఈ RGL 7034 వరి వంగడం 140 రోజుల పాటు మనం టైం స్పెండ్ చేయబోతా ఉన్నాం. రాబోయే 140. అందుకే ఆ వరి వంగడం క్రియేట్ చేసిన పాలడుగు వెంకట సత్యనారాయణ గారిని ఇటీవల వైస్ ఛాన్సలర్ అయ్యారు. ఆయన కలవడం ఎందుకంటే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 140 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగద్ది. వాచ్ అండ్ ఎంజాయ్ ప్రకృతి రత్న, హర్షత్ విహార్, రైస్ మిల్లర్, పుస్తక రచయిత టీం మెంబర్స్ తరపు నుండి మీకు తెలియజేయడం జరుగుతుంది. 140 రోజుల పాటు ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో వ్యవసాయ సాగు చేయడం దానంతా వీడియోల ద్వారా సోషల్ మీడియాలో అందరూ చూస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇక పోతే ప్రతి సంవత్సరం ఒక కొత్త వెరైటీ అరస వేయడం జరుగుతుంది. అందులో ప్రక్రియలో భాగంగా ఇప్పుడు RGL 7034 అనే రకం వేయడం జరుగుతుంది. ఈ అన్నిటి గురించి నేను రేపు విత్తనాలు చల్లేటప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడతాము. అందరికీ కృతజ్ఞతలు. మొన్నటిదాకా MTU 1426 నూతన గోదావరి వరి వంగడం చూశారు. ఇక బోర్డు మార్చేస్తున్నాం. బోర్డు మార్చినంత ఈజీ కాదు వరి సాగు చేయడం. నూతన వరి వంగడాలు వేయాలంటే జాగ్రత్తగా ICUలో పేషెంట్ ఏ విధంగా అయితే ఉంటారో ICU వార్డులో పేషెంట్ ఏ విధంగా ఆ విధంగా జాగ్రత్తగా చేయడం జరిగింది. MTU 1426 మొన్న రబీ సీజన్లో చూశారు. ఆడికి అది పరిసమాప్తం అయిపోయింది. ఇక నుండి మీరు చూసేది RGL 7034 రాగోలు వరి పరిశోధనా స్థానంలో శ్రీకాకుళం జిల్లా పాలడుగు వెంకట సత్యనారాయణ గారు ఇటీవల వైస్ ఛాన్సలర్ అయ్యారు. ఆ సార్ క్రియేట్ చేసినటువంటి వరి వంగడం ఇది ఎందుకు వేస్తున్నాడు? తుఫాన్లు వడగండ్ల వానలకు తట్టుకొని నిలబడే ఉన్నటువంటి వరి వంగడం ఇది. మెంతా తుఫాను ప్రభావం వల్ల, అకాల వర్షాల వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న రైతు సోదరమణులు ఎంతోమంది దెబ్బతినడం జరిగింది. కానీ ఈ వరి వంగడం మాత్రం వేసినట్టుగా బతకడం కాకుండా అధిక దిగుబడులు కూడా రావడం జరిగింది. దీని గుణగణాలు, దీని యొక్క క్వాలిటీస్, దీని యొక్క అడ్వాంటేజెస్, దీని యొక్క డిస్అడ్వాంటేజెస్ రేపటి నుంచి 140 రోజుల తర్వాత మనం క్లియర్ కట్గా తెలుసుకుంటాం హర్షత్ విహారం టీం తరపు నుండి. థ్యాంక్ యూ. వేటికి వెంకటేశ్వరుడు. నేను 14 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తూనే ఉన్నాను. ఈరోజు 75 సంవత్సరాలు ఈనాటి కూడా చేస్తున్నాను. మాకు మనవడు హర్షత్ కొత్త రకాల పైర్లు తెచ్చి ఎంతో సంతోషంగా మమ్మల్ని అందరినీ సంతోషపడతారు. అప్పుడు ఆ సంతోషం, ఈ సంతోషం ఎక్కువగా ఉంది. మేము ఉన్న వరకు ఊపిరి వరకు మాత్రం హర్షత్ చేస్తాను. చిన్న తాత మా జేజు తాత అంటే వీళ్ళ పెదనాయన అంటే పెదనాయన చిన్నాయన బిడ్డలు మా అంటే వీళ్ళ పెదనాయన మాకు జేజు తాత వేటగిరి వెంకటస్వామితో చేశాడు. నెక్స్ట్ మా తాత అంటే వీళ్ళ అన్న వేటగిరి రమణయ్య చేసినాడు, వేటగిరి రమణయ్య తాత. నెక్స్ట్ మా నాన్న వేటగిరి మల్లికార్జున చేశాడు. ఇప్పుడు మనతో CVR మెథడ్ ఫార్మింగ్ లో మనతో కూడా భాగస్వామ్యం అవ్వడం ఇది ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఉన్నాను నేను. అంటే పుట్టిన ఊర్లో ఉంటూ చిన్నప్పటి నుంచి పెరిగి పెద్దయ్యి వీళ్ళే మనకు టీం మెంబర్స్ అవ్వడం. ఈ 76 సంవత్సరాలు అంటే ఈయన 14వ ఏటి నుంచే చేయడం జరిగింది. అది అంటే ఎన్ని సంవత్సరాలు అంటే ఇంచుమించు 76 సంవత్సరాల వయసులో 14వ ఏటి నుంచి మొదలు పెట్టడం. ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు ప్రకృతి వ్యవసాయం చేసుకోవడానికి నిరూపించారు. ఇటువంటి టీం మెంబర్స్ని, అది అమ్మమ్మ కుడిభుజమైన పోట్లూరు సేనన్న ఎప్పుడు కూడా అమ్మమ్మ ఉన్నప్పుడు ఆమె ఉత్తమ మహిళా రైతు అవార్డు గ్రహీత, నేత్రదాత, అన్నదాత, రాముల వారి దేవాలయంలో అన్నదానాలు, గురువారం సాయిబాబా దగ్గర అన్నదానాలు చేయడం నాకన్నా పోట్లూరు సేనకే బాగా ఎక్కువ తెలుసు. ఎందుకంటే అమ్మమ్మ కుడిభుజం లాంటి ఆయన. ఈ విధంగా ఇటువంటి టీం మెంబర్స్ పెట్టుకొని సక్సెస్ సాధించకపోవడం అనేది ఉండదు. అది ప్రకృతి కూడా అనుకరిస్తూ ఉంటుంది కాబట్టి మనం చేసుకోవడం జరుగుతూ ఉన్నది. అందుకే ఈసారి తుఫాన్లు వడగండ్ల వానలు తట్టుకొని నిలబడే కెపాసిటీ ఉన్న RGL 7034 వేయడం జరుగుతూ ఉన్నది. మనకిష్టమైన వరి వంగడాలు కాదు వేసుకోవాల్సింది, క్లైమేట్కి అనుగుణంగా వేసుకోవాలి. థ్యాంక్ యూ.